సాయంత్రం ఎస్ఎల్బీసీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. వనపర్తి పర్యటన ముగించుకొని హెలికాప్టర్లో ఎస్ఎల్బీసీకి రేవంత్ చేరుకుంటారు. రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించబోతున్నారు ముఖ్యమంత్రి. సహాయక చర్యలు కలుగుతున్న ఆటంకాలను అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో స్వయంగా మాట్లాడబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత నెల 22న గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కార్మికుల మృతదేహాల కోసం 9 రోజులుగా రెస్క్యూ చేస్తున్నారు. ఇవాళ 4 డెడ్ బాడీలను బయటకు తీసే ఛాన్స్ కనిపిస్తోంది. సో మొత్తం మీద ముఖ్యమంత్రి వనపర్తిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ఆ పర్యటన ముగించుకున్నట్టు నుంచి నేరుగా హెలికాప్టర్లో దోమలపెంటకు వెళ్తారు. దోమలపెంట నుంచి రోడ్డు మార్గంలో ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన సొరంగం వద్దకు చేరుకుంటారు. అక్కడ అధికారులతో ముఖ్యమంత్రి సహాయక చర్యల గురించి పర్యవేక్షిస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకైతే భద్రత ఏర్పాటు చేశారు. టన్నెల్లో 4 కార్మికుల ఆచూకీలు లభ్యమైనట్టుగా చెప్తున్నారు. ఈరోజు సాయంత్రానికి వారిని బయటకు తీసే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇక చిక్కుకున్న 8 మంది బతికే ఛాన్స్ 1% మాత్రమే ఉందంటూ రెస్క్యూ టీం నిపుణులు చెప్తున్నారు. దీన్ని బట్టి 8 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ లాంటి 18 సంస్థలు, 703 మంది సహాయక సిబ్బంది మొత్తం 3 షిఫ్ట్లో సహాయక చర్యలో పాల్గొంటున్నారు. శనివారం రాత్రి శిథిలాల కింద గుర్తించగా 4 మరో 4 టన్నెల్ బోరింగ్ మిషన్ కింద చిక్కున్నట్లుగా కనిపిస్తున్నట్లు ఆనవాళ్లు ఉన్నట్టుగా మంత్రి జూపల్లి వెల్లడించారు. 450 అడుగుల పొడవైన టీబీఎంను కత్తిరిస్తున్నట్టు చెప్పారు. సో ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం కూలిపోయిన పైకప్పు కింద ఇంజనీర్లు, కార్మికులు సహా 8 మంది చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు వస్తున్న సహాయక చర్యలకు సంబంధించి ఇంకా గత 8-9 రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి. దీంతో నేరుగా ఇవాళ ముఖ్యమంత్రి వనపర్తి సభ పర్యటన ముగించుకొని అటు నుంచి అటే దోమలపెంట చేరుకుంటారు. అక్కడి నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తారు. మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఇవాళ సీఎం ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు చేరుకోబోతున్నారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించనున్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళబోతున్నారు? ఎగ్జాక్ట్లీ ఈరోజు 11 గంటల కొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో వనపర్తికి బయలుదేరతారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా 11 గంటల 30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడే ఉన్నటువంటి ఇప్పటికే షెడ్యూల్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ అభివృద్ధి కోసం పనులకు పునాది రాయి కూడా వేస్తారు. అక్కడ దానికి సంబంధించి డెవలప్మెంట్ ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించి హామీ ఇవ్వనున్నారు. తర్వాత అక్కడే 12 గంటలకు ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ కొంతమంది ముఖ్యులతో సమావేశమవుతారు. వారికి కొన్ని సూచనలు, సలహాలు చేస్తారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పథకాలను ఇలా ప్రజలకు వివరించాలనేటువంటి అంశం పైన. దాంతో పాటు అక్కడే అదే ప్రాంతంలో పుట్టి పెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ ఉన్నటువంటి తన చిన్ననాటి స్నేహితులని, బంధువులని, తెలిసిన వారిని ఆయన అక్కడ కొద్దిసేపు వారితో కలుస్తారు. అక్కడే వారితో పాటు లంచ్ చేస్తారు. వారందరితో కూడా కాస్త కలివిడిగా ఉండే ప్రయత్నం చేస్తారు. తర్వాత 2 గంటల 15 నిమిషాలకు మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఆంధ్రలో స్వయం ఉపాధి పథకాన్ని అక్కడే ప్రారంభిస్తారు. మహిళలకు కుట్టు మిషన్లు, ఆ కుట్టు మిషన్ల పంపిణీతో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి రుణమేళ, ఉద్యోగ మేళాలో కూడా పాల్గొంటారు. వారందరికీ కొన్ని సూచనలు, సలహాలు వారితో కలివిడిగా ఉండే అవకాశం ఉంది. తర్వాత నేరుగా అక్కడి నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు అక్కడే ఉంటారు. 15 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎస్ఎల్బీసీకి బయలుదేరతారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తారు. అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సహాయక చర్యలను, ఆ టన్నెల్ కి సంబంధించినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వివరాలను అక్కడ ఉన్నటువంటి అధికారులను, అక్కడ ఉన్నటువంటి వారందరినీ సహాయక సిబ్బందిని కలిసి తెలుసుకుంటారు, పర్యవేక్షిస్తారు. తిరిగి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తిరిగి బయలుదేరతారు. సో మొత్తానికి చాలా రోజుల నుంచి ప్రతిపక్షాల ఆరోపణలకు ముఖ్యమంత్రి ఆయన వెళ్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వెళ్ళట్లేదు, ఢిల్లీ వెళ్తా ఉన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతా ఉన్నారు, కానీ ఎస్ఎల్బీసీ ఘటనకు రావట్లేదు అనేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తుగా విమర్శలు వస్తా ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి. సో మొత్తానికి ముఖ్యమంత్రి ఈ రోజు ఎస్ఎల్బీసీ ఘటనకు జరిగినటువంటి ఘటనా ప్రాంతానికి వెళ్తా ఉన్నారు ప్రత్యేక హెలికాప్టర్ లో. మధు, అంటే రెస్క్యూ ఇప్పటికే తుది అంకానికి చేరుకుంది. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావు కూడా నేరుగా ఇప్పటివరకు సీఎం అక్కడికి వెళ్ళలేదంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో మరి ముఖ్యమంత్రి అంటే వారి ఆరోపణలను పక్కన పెడితే కనుక ఇక రెస్క్యూ ఆపరేషన్ చూసేందుకు స్వయంగా అక్కడికి వెళ్ళి మోటివేట్ చేసేందుకు వెళ్తున్నారా, లేదా వేరే పక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ముఖ్యమంత్రి ఇవాళ అక్కడికి వెళ్తున్నారా? అలాగే ఆ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది? అలాగే ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి ఎట్లాంటి
ఏర్పాట్లు సాగుతున్నాయి అక్కడ? అంటే ఎగ్జాక్ట్లీ ఎస్ఎల్బిసి ఘటనకు సంబంధించి ఇంకా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో రెస్పాండ్ కాలేదు దీనికి సంబంధించి. సో ఆ ప్రాంతంలో మాట్లాడే అవకాశం ఉంది. అక్కడే మీడియా ద్వారా కాస్త ఆయన ఏం చెప్పాలనుకున్నారో చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే విమర్శల నేపథ్యంలో కావచ్చు, ఘటన జరిగి దాదాపు వారం రోజులు గడిచిపోయినటువంటి నేపథ్యంలో దాదాపు 10 రోజులు కావస్తా ఉంది. ఈ తర్వాత ఆయన వెళ్తుండడంతో కాస్త చర్చ జరుగుతా ఉంది. అక్కడ ఆ సందర్భం నుంచి ముఖ్యమంత్రి ఏం మాట్లాడనున్నారంటే ఇప్పటికే మంత్రులు వెళ్లారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ పక్షం అక్కడికి వెళ్ళి పర్యవేక్షించారు, వాళ్ళు చూశారు. తర్వాత నిన్న బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి పరామర్శించారు. ఇలా పలువురు వెళ్ళి పరామర్శిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఈ రోజు ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి అక్కడి నుంచి ఎట్లా రెస్పాండ్ అవుతారు, ప్రమాద ఘటనకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారా, లేదంటే ప్రకృతికి సంబంధించినటువంటి అంశంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారా, ఏ అంశాల ఆధారంగా ఆయన మాట్లాడనున్నారు ఈ ఘటనకు సంబంధించి. ఇంకోటి క్షతగాత్రులకు సంబంధించినటువంటిది, అందులో గాయపడ్డటువంటి వారు, తర్వాత ఇప్పటికే అందులో చిక్కుకొని మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు ఎలాంటి సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు, ఎలాంటి ప్రకటన చేయనున్నారు, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అక్కడ నుంచి ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మొత్తం మీద ఎస్ఎల్బిసిలో ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం. ఇవాళ ముఖ్యమంత్రి నేరుగా అక్కడ వెళ్ళి సహాయక చర్యల్ని పర్యవేక్షించబోతున్నారు. సో సాయంత్రం ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోబోతున్నారు, టన్నెల్ దగ్గరికి. రైట్, ఇక మరోవైపు అక్కడ డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా అక్కడ బురదను తొలగిస్తున్నారు. అక్కడ పూడికతీత పనులు కూడా ఇంకా జరుగుతున్నాయి. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ప్రమాదం జరిగి, అంటే 22వ తేదీన ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగి దాదాపు 9 రోజులు కావస్తుంది. ఇంకా ఆ ప్రాంతంలో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, మా కొలీగ్ సచిన్ నాతో జాయిన్ అవుతున్నారు. సచిన్, మీరు ఎస్ఎల్బిసి సొరంగం దగ్గరే ఉన్నారు ప్రస్తుతం. అక్కడ క్షేత్రస్థాయిలో అంటే సచిన్ ఇప్పటికే దాదాపు 18 ఏజెన్సీలకు చెందినటువంటి 703 మంది కార్మికులు, అలాగే వివిధ షిఫ్ట్లో 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. అనేక డిపార్ట్మెంట్లు పాల్పంచుకుంటున్నాయి. దాదాపు 9 రోజులు కావస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని అనుమానిత ఆనవాళ్లే కానీ వారిని బయటికి తీసుకురాలేని పరిస్థితి కనబడుతుంది. సో మీ అబ్జర్వేషన్లో ఏం జరుగుతుంది అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? రైట్ రామ్దాస్, మీరు అన్నట్టుగా 9వ రోజుకి చేరుకుంది రెస్క్యూ ఆపరేషన్స్. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రెస్క్యూ టీం చేరుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళతో మాట్లాడుతూ ఒకటే చెప్పడం జరుగుతుంది, రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మాత్రం టీమ్స్ మాత్రం స్పీడప్ అవుతున్నాయి, వర్క్ మాత్రం జోరు అందుకుంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ప్రతికూల వాతావరణం అంటే లోపల సొరంగం లోపల అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాటరింగ్కి సంబంధించి వాటర్ లెవెల్ అయితే తగ్గుతుంది, కానీ వాటర్ రావడం మాత్రం ఆగటం లేదు. ఎంత తవ్వుతున్న కొద్దీ ఆ గుంత ఏర్పడుతూ ఉంటుంది కదా, ఆ గుంతలోకి నీరు చేరుకుపోతుంది. ఆ చేరేటప్పుడు మళ్ళీ కూరుకుపోతుంది. అంటే సపోజ్ ఒక ఇంత జాగాలో వాళ్ళు తవ్వారనుకుందాం, ఆ తవ్విన సందర్భంలో మట్టి తీసినప్పుడు మళ్ళీ నీరు దాంట్లోకి జమ అయిపోతుంది. దాంతో పూడికి తీత అనేది అవ్వటం లేదు, మొత్తం మళ్ళీ బురద అనేది ఏర్పడిపోయి దానికి ఇబ్బంది అవుతుంది. సో ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందనేది నేను ఆ మెటీరియల్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. నాట్ ఎగ్జాక్ట్, బట్ అటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి అక్కడి నుంచి ఇటువంటి ట్రేసెస్, అంటే ఇటువంటి సిచ్యువేషన్ మాట ఇది. అక్కడ కొండని అంటే ఆ సొరంగానికి సంబంధించి పిప్పి చేసిన సందర్భంలో, అంటే ఆ డ్రిల్ చేసిన సందర్భంలో ఇలాంటి పౌడర్ మీరు చూస్తే కనుక సిమెంట్ కైండ్ ఆఫ్ లాగా కనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి పౌడర్ మాట. దీంట్లోకి సపోజ్ వాటర్ టచ్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? సో ఇటువంటి సందర్భం అంటే వీళ్ళంతా తవ్వుతున్నప్పటికీ కూడా కొంతమంది మాట్లాడుతున్న సందర్భంలో సపోజ్ 1 మీటర్ తవ్వాలంటేనే 3 గంటల సేపు పడుతుంది. మళ్ళీ ఏమవుతుంది, అది వాళ్ళు తవ్విన తర్వాత మళ్ళీ నీరు వచ్చి జమ అయిపోవడంతో మళ్ళీ నీరు జమ అయిపోయిన సిచ్యువేషన్లో అక్కడ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. అంటే మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తుంది అక్కడ పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అంటే ఆ పూడికి అనేది అవ్వటం లేదు, వాటర్ అనేది జమ అవుతుంది. ఈ మెటీరియల్ని తరలించాలి. సో ఈ మెటీరియల్ తరలించడానికి కన్వేర్ బెల్ట్కి సంబంధించి బహుశా ఈరోజు ఆ కన్వేర్ బెల్ట్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. సో వీటన్నిటిని ఎందుకంటే ఇంకా ఎలా స్పీడప్ చేయాలి, రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేసి లోపలున్న విజువల్స్కి అంటే లోపలున్న సిచ్యువేషన్కి సంబంధించి కావచ్చు, లోపలున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, వాటిని ఇంకా ఏ విధంగా స్పీడప్ చేస్తే
రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా అవుతాయి. ఈ ఘటన కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి రాబోతున్నారు. మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి ఇటు సైడ్ కొద్ది మీటర్ల దూరంలోనే ఆయన హెలిప్యాడ్ ఉంటుంది. ఇక్కడ ఒక హెలిప్యాడ్కి సంబంధించి ఉంటుంది. దాంతోపాటు కొద్ది దూరంలో ఒకటి ఉంటుంది. బహుశా 2 ప్రదేశాల్లో ఎక్కడో చోట ఆయన ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒక రూమ్లో ఉంటుంది. అక్కడికి వెళ్తారు ఆయన. అక్కడ భేటీ జరుగుతుంది. మంత్రులు కావచ్చు, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆ టీమ్స్ని లీడ్ చేసిన వాళ్ళందరూ కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత అసలు ఎందుకింత ఆలస్యం అవుతుంది, ఎటువంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి, మరి ముఖ్యంగా నిన్న ఒక పెద్ద బుల్డోజర్ లాంటిది ప్రొక్లైనర్ లాంటివి వెళ్ళిన సందర్భం, జేసీబీ వెళ్ళింది. సో దాన్ని లోపలికి పంపిస్తారా, ఎందుకు పంపిస్తారని డౌట్ వస్తుందంటే కనుక లోపలికి హెవీ వెహికల్ ఖర్చులు అయితే హెవీ మెటీరియల్ని పంపించినప్పుడు మళ్ళీ అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, మొదటికే ఇబ్బందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చే నేపథ్యంలో సాయంత్రం 4 ఆ ప్రాంతంలో 4 నుంచి 5 ఆ ప్రాంతంలో ఆయన ఇక్కడ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక కీలకమైన భేటీ జరిగే అవకాశం ఉంది. భేటీ తర్వాత కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ మరింత స్పీడప్ అవ్వచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, ఏ కారణాలతో ఆలస్యం అవుతుంది, ఇంకా ఎటువంటి మెషినరీ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హెవీ మెషినరీ ఉపయోగించడం సమస్య కాదు, ఉపయోగిస్తే వచ్చే పరిణామాలు రెస్క్యూ ఆపరేషన్కి అంటే మొదటికే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా సొరంగం టనల్కి సంబంధించి ఇబ్బంది అయితే కనుక అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో అంటే ఇప్పుడు రెస్క్యూ మంత్రి కూడా అదే చెప్తున్నారు, రెస్క్యూలో పాల్గొనే సిబ్బందికి ఇబ్బంది కలగకూడదు. అట్ ద సేమ్ టైం 8 మంది కోసం ఆ 150 మందిని ఇబ్బందుల్లోకి నెట్టలేమని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందంటే కన్వేయర్ బెల్ట్ని ప్రస్తుతం ఇంకా మరమ్మతు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఈ డీవాటరింగ్, అలాగే ఆ పూడికతీత, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, ఆ డెబ్రిస్ అంతా కూడా బయటికి పంపే క్రమంలో ఇంకా ఎంత టైం పట్టొచ్చు? ఓవరాల్గా ఈ రెస్క్యూ అంతా ఫినిష్ అయ్యేసరికి ఇంకొక 2-3 రోజులు పట్టొచ్చా, లేదా అంతకు మించి ఇంకో వారం వరకు పట్టొచ్చా? నేను మీకు ఆ డెబ్రిస్ కూడా చూపిస్తాను. మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదంతా ఆ గుట్టే, ఇదంతా కూడా ఆ డెబ్రిస్కి సంబంధించి మీరు చూస్తే కనుక మీరు చూడొచ్చు. ఇదంతా కూడా ఇదిగో ఇది జస్ట్ వాటర్ పడిన తర్వాత ఎలాగవుతుందో మీరు చూడండి. ఇదిగో ఇలా ఇదంతా కూడా ఆ గుట్టే. మరి ముఖ్యంగా ఇక్కడ సిచ్యువేషన్ మీరు కనుక గమనిస్తే రామ్దాస్, ఇది ఎప్పుడు కన్వేయర్ బెల్ట్కి సంబంధించి అంటే లోపల మెటీరియల్ని బయటకు తీసుకొస్తున్న క్రమంలోని ఇలా తీసుకొచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అదే వాళ్ళు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్ ఉంటే కనుక తవ్వుతున్నట్టు బయటకు వచ్చేస్తే, వాటర్ కనుక అట్ ద సేమ్ టైం బయటకు వచ్చేస్తే ఇంకా స్పీడప్ అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్ని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు. ఇక్కడ శ్రమ పడ్డం జరుగుతుంది, కానీ శ్రమ వృధా అయిపోతుంది. కారణం అక్కడ ప్రతికూల వాతావరణం, మరి ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు, వాటర్ రావడం అనేది. సో ఇక్కడ దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు దానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ ఈ రోజు కానీ నిన్న అన్నం జరిగింది, 48 గంటలు దాన్ని 48 గంటలు దాన్ని పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పి ఆ కీలకమైన పురోగతి సాధిస్తే కనుక ఇంకా రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే కనుక 4 నుంచి 5 మీటర్ల లోపల ఒక చోట 4, మరో చోట 2, ఇంకొక చోట 2, అంటే దాదాపు మొత్తం 8 మృతదేహాలకు సంబంధించి, అంటే ఆ మృతదేహాల పదం బహుశా ఇక్కడ ఇబ్బంది ఇక్కడ మాట్లాడేది. ఎందుకంటే మంత్రులు చెప్తున్న మాట ప్రకారం 99% ఆశలు లేవు, కానీ 1% మాత్రం ఆశ ఉంది అంటున్నారు. సో బహుశా ఆ 1% గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఆ 8 మందికి సంబంధించి 6 మీటర్ల లోపల ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక 1 మీటరు, కొన్ని చోట్ల 2 మీటర్ల మాట వినిపిస్తుంది. సో 1 మీటర్ తవ్వడానికి 3-5 గంటల చొప్పున పడుతూ ఉంటే మళ్ళీ పూడుకుపోతూ ఉంటే ఆ 6 మీటర్లకి ఎప్పుడు చేరుకుంటారనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నిన్న మనం కొంతమందితో మాట్లాడాం. నుంచి వెళ్తున్నప్పుడు మనం కిందకి వెళ్ళడం జరిగింది. అంటే ఎస్ఎల్బీసీ టనల్కి సంబంధించి అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్ఎల్బీసీ టనల్కి రెస్క్యూ ఆపరేషన్కి వెళ్తున్న టీంతో మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి అయితే ఏకంగా 10 రోజుల నుంచి 15 రోజులు పట్టొచ్చు అని చెప్పినప్పుడు షాక్ అయ్యాను నేను కూడా. ఎందుకంటే అప్పుడు వంశీకృష్ణ ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు ఆయన అన్నారు బహుశా ఈ రోజుకల్లా అయిపోవచ్చు అంటూ కూడా చెప్పిన సందర్భంలో అదేంటని కూడా ఓకే. ఆ తర్వాత మనకు అర్థమవుతుంది వాళ్ళతో ఆ తర్వాత ఎందుకు ఆయన అంత మాట అన్నారని చెప్పి. ఎందుకంటే మనం మాట్లాడుతున్న క్రమంలోనే లోకో ట్రైన్ మూవ్ ఆన్ అయిపోయింది. సో ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పి నేను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్ కాస్త ఇబ్బందికరంగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో సొరంగంలో మట్టి సంబంధించి అలాగే ఆ తవ్వకాలకు సంబంధించి అలాగే ఉండండి. ఒక లేటెస్ట్ విజువల్ మనకు అందుతోంది. పూర్తిగా ఇక సొరంగంలో
కొంత వాటర్ నీటి ఊట కంట్రోల్ చేయగలిగినట్టుగా మనకు అర్థమవుతుంది, తగ్గినట్టు కనిపిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యం తాజా దృశ్యం, అది లేటెస్ట్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. ఎస్ఎల్బిసి టన్నెల్ సొరంగంలోని లోపలి దృశ్యాలు అవి, తాజా దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ప్రస్తుతం కొంత నీటి ఊట తగ్గింది, అయినప్పటికీ అక్కడ పేరుకుపోయిన బురద, మట్టి, అలాగే పూర్తి స్థాయిలో పేరుకుపోయినటువంటి యాష్ లాంటి పదార్థం, ఏదైతే బూడిదతో కూడినటువంటి మట్టిని కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. అవన్నీ కూడా నీళ్లు కలవడంతో పూర్తిగా గట్టిగా దిబ్బల్లాగా మారిపోయి వాటన్నిటిని కూడా మాన్యువల్గా తోడుతూ సింగరేణి కార్మికులు చాలా శ్రమిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ దృశ్యాలు చూస్తుంటే పూర్తిగా 5 మీటర్ల మేరకు పేరుకుపోయిన ఆ మట్టి బురదనంతా కూడా అక్కడి నుంచి తొలగిస్తున్నారు. ఆ పూడికతీత కార్యక్రమానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ అవి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్పై. ప్రస్తుతం నీటి ఊట కొంత తగ్గినట్టుగా ఆ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బూడిద రంగుతో కూడినటువంటి మట్టి పూర్తిగా అక్కడ కూరుకుపోయింది. దాని అంతటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. పూర్తిగా డీవాటరింగ్ చేస్తున్నారు, చిన్న చిన్న మోటార్ల సహాయంతో వాటిని అక్కడి నుంచి తొలగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పూడికతీత చేస్తున్నారు సింగరేణి కార్మికులు, అత్యంత సుశిక్తులైనటువంటి సింగరేణి కార్మికులు. వీళ్ళంతా కూడా 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. వివిధ ఏజెన్సీలకు చెందిన కార్మికులతో కలిసి వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా దాదాపుగా దరిదాపుల్లోకి వెళ్ళారు. ఇక చాలా వరకు క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రానికి ఈ రెస్క్యూ అంతా కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ శిథిలాలంతా తొలగించడానికి మరికొంత సమయం పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎస్, ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. రైట్, సచిన్ మళ్ళీ జాయిన్ అవుతున్నారు. సచిన్, ఒకసారి మనం ఆ దృశ్యాలు చూసాం, తాజా దృశ్యాలు మనకి ఇప్పుడు కనబడ్డ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది కొంత డీవాటరింగ్ ప్రక్రియ చాలా స్పీడప్ అయినట్టుగా కనబడుతుంది. అలాగే పూడికతీత కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అండ్ సచిన్, ఎన్జీఆర్ఏ వాళ్ళు ఈ జీపీఆర్ యూజ్ చేస్తున్నారు, అలాగే ప్రోబోస్కోప్ కావచ్చు, ఆక్వా ఐ, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో, ఆ రాడార్ టెక్నాలజీతో అదంతా కూడా ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనుమానిత వస్తువులుగా పరిగణిస్తున్న 4 భాగాలు అవి ఖచ్చితంగా మృతదేహాలు అంటున్నారు. మరొక 4 టీబీఎం కింద ఉన్నాయంటున్నారు. సో సచిన్, నేను అడిగేది ఏంటంటే ఆ టీబీఎం మిషన్ని కంప్లీట్గా కట్ చేస్తేనే, ఆ శిథిలాలను బయటకు తీస్తేనే ఇంకా మిగతా 4ని ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇదంతా కూడా ఆ టీబీఎం మిషన్ కటింగ్ కావచ్చు, ఈ డీవాటరింగ్, అలాగే ఈ ప్రక్రియ అంతా కూడా ఎప్పటిలోగా పూర్తి అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఆ 8 అంటే మ్యాక్సిమం బతికే ఛాన్స్ లేదంటున్నారు. ఆ 8 మందిని ఎప్పుడు బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్గా వాళ్ళ ప్రాణాలతో ఉండే అవకాశానికి సంబంధించి ఆశలు అయితే మాత్రం పూర్తిగా గల్లంతయ్యాయి. 99% ఆశ లేదు, కానీ 1% ఎక్కడో ఉంది అంటూ కూడా మంత్రులు చెప్తున్నట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వమే చెబుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఆ టీబీఎం టనెల్ బోర్ మిషన్కి సంబంధించి టనెల్ బోర్ మిషన్ పూర్తిగా తొలగించిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మరింత స్పీడప్ అవుతుంది. అప్పుడు బహుశా చిన్న సైజులో ఏమైనా జేసీబీలు కావచ్చు ఇంకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది క్లియర్ అయిన తర్వాత ప్రస్తుతం మాన్యువల్గా మాత్రం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు మాన్యువల్గా మాత్రమే ఏదైనా అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ టనెల్ బోర్ మిషన్ అనేది ఒక 2-3 రోజుల్లో, బహుశా 2-3 రోజుల్లోనే పూర్తి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 150 మీటర్లు, 130 నుంచి 150 మీటర్లు అంటున్నారు. దాంతోపాటు 1500 టన్నుల బరువతి, దాన్ని కట్ చేయడం అంత ఈజీ కాదు. మరి ముఖ్యంగా గ్యాస్ కట్టర్స్ని ఉపయోగించడం జరుగుతుంది, ప్లాస్మా కట్టర్స్, అలాగే అల్ట్రా థర్మో కట్టర్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. దాని కటింగ్కి సంబంధించి ఒక టీం దీని మీద కంటిన్యూస్గా వర్క్ ఆన్ చేస్తుంది. ఆ విజువల్స్ కూడా మీరు చూసారు ఆ కట్ చేసిన సందర్భానికి సంబంధించి. ఇంకొక టీం అంటే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన టీం వచ్చేసి ఇటు ఒక 4/6 ఏదే ప్లేస్ని గుర్తించారో టీబీఎం తర్వాత భాగానికి సంబంధించి, అంటే ఇక్కడ ఈ గల్లంతైన వాళ్ళకు సంబంధించి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపు 4/6 అనే సందర్భంలో ఒక చోట ఎన్డీఆర్ఎఫ్, మరొక చోట సింగరేణికి సంబంధించి కార్మికులు, వీళ్ళందరూ కూడా అక్కడ ఈ తవ్వకాలు జరపడం జరుగుతోంది. ఈ టీబీఎం అనేది కనుక, టనెల్ బోర్ మిషన్ కనుక పూర్తిగా వెకెట్ అయిపోతే, అక్కడి నుంచి పూర్తిగా ఖాళీ చేస్తే కనుక, కానీ ఇక్కడ వినిపిస్తున్న మాట అంటే కనుక అది కంప్లీట్గా ఆక్యుపైడ్, అంటే కంప్లీట్గా ఫిక్స్డ్ అయిపోయిన పరిస్థితి. అంటే టన్నెల్కి సంబంధించి ఎంత ఉందో, ఎంత వ్యాసం ఉంటుందో, వ్యాసం కావచ్చు, వ్యాసార్థం కావచ్చు, ఆ పూర్తిగా ఉంది. దాన్ని తీసే క్రమంలో ఇబ్బందికర వాతావరణం ఉండొచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా దాన్ని డిస్మాంటిల్ చేస్తున్నారు. లేకపోయిందంటే ఒకవేళ ఆప్షన్ ఉన్నట్టు ఇప్పటికీ పూర్తి స్థాయిలో దాన్ని డిస్మాంటిల్ చేసేవారు. కానీ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ తగినట్టుగా దాన్ని డిస్మాంటిల్ చేసుకుంటూ రావాలంటే నెమ్మదిగా డిస్మాంటిల్ చేయాలి. లేకపోతే కొద్దిసేపటి క్రితం మనం అన్నట్టుగా అక్కడ పనిచేస్తున్న రెస్క్యూ టీమ్కి
వాళ్ళ ప్రాణాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రిస్క్ మేనేజ్మెంట్ అంటే రిస్క్ని తగ్గించుకుంటూ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరుగుతోంది. టన్నెల్ మీరు అన్నట్టుగా టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి 2 రోజుల్లో అది క్లియర్ అయిపోయినా లేకపోతే రేపటికల్లా పూర్తి అయిపోయినా అట్ ద సేమ్ టైం కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించబడినా ఈ రెండు కనుక జరిగితే